వీరాచారి గారు, నీలిమ గారు ఒకరోజు ఏం చేశారు తెలుసా? భోజనం వండి పెట్టి వాళ్ళ హస్బెండ్ వస్తారని మంచి కమ్మటి భోజనం వండి రెడీగా పెట్టారు. ఆ రోజు వీరాచారి గారు నీట్ గా ఆఫీస్ వర్క్ చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇలా కలుపుకొని ఒక ముద్ద తిన్నారు. ఒక ముద్ద తినగానే ఆ రోజు పొరపాటున ఆమె పరధ్యానంలో ఉప్పు తక్కువ వేసిందో కారం ఎక్కువ వేసిందో వంట బాగా కుదరలా. వెంటనే నేను వచ్చి 10 ఏళ్ళైంది పెళ్లి చేసుకొని, ఏ రోజు నా బతుకు ఒక్కరోజు కూడా మంచి ఫుడ్ పెట్టలా, అసలు నీకు వంట ఉండనే రాదు, ఆ పక్కింటి సుజాతని చూడు ఎంత బాగా చేస్తుందంటే అప్పుడు మీకు ఎలా ఉంటుంది మ్యామ్? ఆ ప్లేట్లో విషం కలిపి పెడితే సగం దరిద్రం వదిలిపోద్ది అనిపిస్తుంది అనిపిదా? ఇక్కడ కూర్చున్న సిస్టర్స్ అందరిని అడుగుతున్నాడు, ఎంతమందికి మిమ్మల్ని పక్కింటి ఆడవాళ్ళతో కంపేర్ చేసి ఎంతమంది కోపం వస్తుంది? చేతులు ఎత్తండి, పర్లేదు, నేనేమనుకోను. ఎత్తకపోయినా ఎత్తినట్టే సార్. ఎత్తకపోయినా ఎత్తినట్టే. సారీ అండి, 30-40 ఏళ్ల వయసు వచ్చిన మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కోపం వస్తుంది కదా, అలాంటి పిల్లల్ని కూడా వేరే వాళ్ళని కంపేర్ చేయడం చాలా చాలా పాపమని నేను అంటాను. నెవర్ కంపేర్ యువర్ కిడ్స్ విత్ ఎనీబడి ఎల్స్. నెవర్ కంపేర్ యువర్ కిడ్స్ విత్ ఎనీబడి ఎల్స్. మా కిరణ్ ఒక ఆయన అంత గొప్ప మనిషి, చాలా అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా వేలి మీద లెక్క పట్టచ్చు. మదర్ తెరీసా ఒక మాట అంటుంది, ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవే అని. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. సినిమా ఫంక్షన్లో అయితే బాగా మాట్లాడగలం, కానీ ఈ ఫంక్షన్లో కొంచెం నేను తక్కువే మాట్లాడేది. ఎనీవే, అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ గంటా శ్రీనివాసరావు గారు నా ఫ్యామిలీ లాగా ఎన్నో ఏళ్ళ నుంచి అనుభవం. తన రంగంలో, తన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి కిరణ్. ఒక గొప్ప వ్యక్తి, ఒక చాలా సమాజ సేవ చేసే వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి మాకు పరిచయమైనందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 1,00,000 మందిలో సివి రమణ్ గారి జీనియస్ అవార్డ్స్కి వచ్చిన మీరందరూ, అవార్డుని గెలుచుకున్న మీరందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. అది కూడా మర్చిపోవద్దు. మీరందరూ కష్టపడి చదివి ఎంతో పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరికీ మరొక్కసారి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సుచిన్ ఇండియా వారి యొక్క సిబ్బందికి, ఇంత డిసిప్లిన్గా 33 ఇయర్స్గా ఇంత ఉన్నత స్థాయిలో డిసిప్లిన్గా దీన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నన్ను కూడా దీనిలో భాగస్వామ్యం చేసినందుకు మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కిరణ్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఏదైతే భావి భారత పౌరులు 1,00,000 మంది విద్యార్థుల్లో ఒక కాంపిటేటివ్ ఇది పెట్టి అందులో ఫస్ట్ సెకండ్ ఇట్లా వచ్చిన వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకొని ఉమ్మడి 2 రాష్ట్రాలకు కలిపి అటువంటి మొత్తం ఒక మాణిక్యాల లాంటి పిల్లలందరూ కూడా అవార్డులు ఇస్తున్నామంటే నాకు కూడా ఒక మోరల్గా నా మీద ఒక బాధ్యత ఉందనిపించింది. మీ అందరూ కూడా కలుసుకోవాలి, మీకు విషెస్ తెలియజేయాలి. ఒక మాజీ విద్యాశాఖ మంత్రిగా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వ్యక్తిగా ఇటువంటి ప్రోగ్రాం మిస్ కాకూడదు అని చెప్పి దీన్ని ప్లాన్ చేసుకుని ఈరోజు ఈవినింగ్ ఆల్ ద వే ఈ ప్రోగ్రాం కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే ముందు నేను కిరణ్ గారితో కింద కూర్చున్నప్పుడు అడిగాను, ఏంటి కిరణ్ ఎట్లా ఏంటి అంటే బ్రీఫ్గా దాన్ని చెప్పడం జరిగింది. 33 ఇయర్స్గా ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ ప్రొసీజర్ కూడా ఇట్ ఈజ్ ఎ హెర్క్యులస్ టాస్క్. మనకి ఈరోజు ప్రభుత్వాలు లాంటి కార్యక్రమాలు చేయటం వేరు, ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తి తన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడం అంటే దీనికి చాలా కమిట్మెంట్ కావాలి, దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అవన్నీ కూడా మరి 33 సంవత్సరాలుగా చేస్తున్నారంటే నిజంగా ఇది మన అందరం కూడా ఒక స్టాండింగ్ ఓవేషను కిరణ్కి ఇవ్వాల్సి ఉంది. దయచేసి థ్యాంక్ యూ కిరణ్, ఎక్స్ట్రాడనరీ ఇనిషియేషన్ ఇది. థ్యాంక్ యూ. కూర్చో. ఇక్కడ ఈరోజు ఏ విధంగా అయితే కిరణ్ గారు లాంటి వాళ్ళ ప్రోత్సాహం వల్ల మీరు ఎంతోమంది ఈరోజు ఒక దీనికి చేరుకోగలుగుతూ ఉన్నారు. మీరు కూడా ఒక మంచి పొజిషన్కి చేరినప్పుడు మీరు కూడా సొసైటీకి
ఎంతో కొంత మీ కంట్రిబ్యూషన్ ఇచ్చి ఆ ఉన్న జనరేషన్లో మళ్ళీ మీరు వాళ్ళకు ఒక ప్రోత్సాహం కల్పించే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ నేను ఆల్ ద వే ఇక్కడికి వచ్చినందుకు నాకు మనసుకైతే చాలా చాలా సంతృప్తిగా ఉంది. రెగ్యులర్గా అనేక ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటాం, కానీ ఇటువంటి ఒక బెస్ట్ ప్రోగ్రామ్ మనసుకి దగ్గరగా నచ్చిన ప్రోగ్రామ్ అటెండ్ కావటం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్విచ్ ఇండియా ఒక వ్యాపార సంస్థగానే కాదు, మీ అందరికీ తెలుసు, ఒక సామాజిక దృక్పథంతో 28 నవంబర్ను సంకల్ప్ దివస్గా అంటే మానసిక పరమైనటువంటి రుగ్మలతో కానీ అంటే స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్ కోసము దత్తత తీసుకున్నటువంటి గ్రామాల కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంకల్ప్ దివస్ 28 నవంబర్ నాడు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున 33 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఒక పిల్లలకు సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి, మన వాళ్ళు కూడా టైం ఎగెనిస్ట్ రేస్లో ఉండాలి అండ్ రేపటి రోజుకు ఈ రోజున ప్రిపేర్ చేయడం అంటే ఫ్యూచర్ రెడీ చేయడం పిల్లల్ని అనేది అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి 33 సంవత్సరాల కిందట ఫస్ట్ నోబెలెంట్ సర్ సివి రామన్ను ఒక ఆదర్శంగా తీసుకొని సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ను సైన్స్ ఒలింపియాడ్ను స్విచ్ ఇండియా ఫౌండేషనే కలెక్ట్ చేసి అంటే దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తారు. దాదాపు 500 సెంటర్లు, దాదాపు 490-500 సెంటర్లలో 1,00,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళ లోపల ఆప్టికల్ మార్క్స్ రీడర్ అంటే డిజిటల్ దాంట్లో ఓవెల్ డార్క్నింగ్ ద ఓవెల్ సిస్టంలో పెట్టి ఒక గ్రామాలలో కూడా ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేసి అందులో వచ్చినటువంటి టాపర్స్ని ఈ రోజున 450 మంది పిల్లలను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన ఫస్ట్ నుంచి 10th క్లాస్ ప్రతి క్లాస్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ను మనం పెట్టిన స్విచ్ ఇండియా ఫౌండేషన్ పెట్టిన ఎగ్జామ్లో టాపర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇంజనీర్స్ అవార్డ్స్ను. అంటే గ్రామాలలో అంటే సిటీలలో ఉన్న వాళ్ళకు కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఇదంతా ఉంటుంది, బట్ గ్రామాలలో ఉన్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి, తర్వాత వాళ్ళకు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వాళ్ళ లోపల పోరాట పటిమ అనేది రావాలి అన్న ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున 450 మంది పిల్లలు 2 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అటు శ్రీకాకుళం, విజయనగరం నుంచి మొదలు పెడితే ఇక్కడ ఆదిలాబాద్ దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ అన్ని జిల్లాల వాళ్ళని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చి ఎంత ఉత్సాహంగా ఈ రోజున అవార్డ్స్ తీసుకుంటున్నారు అనేది ఇది అంటే ఒక రకమైనటువంటి ఒక ఆత్మతృప్తినిచ్చేటువంటిది. అంటే రేపటి రోజుకు మనం తయారు చేయాల్సినటువంటిది అంటే ఏ ప్రభుత్వానికి దేనికి సంబంధం లేదు, బట్ ఇండిపెండెంట్గా ఒక అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి స్టార్ట్ చేసిన దీంట్లో 21 ఛాత్రాలయ అంటే ఇన్స్టిట్యూషన్స్కు ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవార్డ్స్ను అంటే ఎవరైతే పిల్లలను చక్కగా తయారు చేశారో వాళ్లకు ఇచ్చినది, అలాగే గురు బ్రహ్మ అంటే బెస్ట్ టీచర్ అవార్డ్స్ను 10 మందికి, అలాగే 450 మంది పిల్లలకు ఈ రోజున అవార్డ్స్ చేయడం జరుగుతుంది. సో ఇది నిరాటంకంగా 33 సంవత్సరాల నుండి సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ను ఇస్తూ ఈ రోజున వచ్చిన పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియచేయడానికి ఈ రోజున గంటా శ్రీనివాస్ గారు అండ్ అలాగే చింతమనేని ప్రభాకర్ గారు, శ్రీకాంత్ ఫిల్మ్ యాక్టర్ అండ్ శివాజీ రాజా వీళ్ళంతా కూడా వచ్చారు. అలాగే పిల్లలను మోటివేట్ చేయడానికి మన సంస్కృతులు, సాంప్రదాయాలు, మనకున్నటువంటి విలువల మీద కూడా వాళ్ళకి నేర్చుకోవాల్సినటువంటి మోరల్స్ మీద కూడా ఈ రోజున ఒక మోటివేషనల్ స్పీకర్ని పిలుచుకొని వచ్చి వాళ్ళతో కూడా ఒక భాషను ఎక్కియడం కూడా జరుగుతుంది. సో ఇది నిరాటంకంగా జరుగుతుంది. ఇలాగే మనం రేపటి రోజుకు తయారు చేస్తున్నటువంటి బాధ్యత ఒక ఇన్స్టిట్యూషన్స్ మీదనే కాదు, వ్యాపార సంస్థల మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది అండ్ NGOs మీద ఉందని నేను భావిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.